ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. కరుణాం కరుణాతరంగితాక్షీం తత్వపాశానుక్షిప్తపాంచాకాం అనుమాదిభిరావృతాం మయూకైః అనిత్యేవ విజ్ఞానయే. రక్షకులకి అనంతాంబిక అమ్మవారి యొక్క నమ్మకం పరిపూర్ణంగా కోరుకుంటూ మనం ఈరోజు సూర్య భగవానుడి యొక్క అంటే మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి జూలై 17వ తేదీ నుంచి ఆగస్టు 17వ తేదీ మధ్యలో ఈ సూర్యుడు కర్కాటకంలో ఉంటాడు. మరి సూర్య భగవానుడు జలరాశుల్లో ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఎవరెవరికి 12 లగ్నాల వారికి ఎలా ఉండబోతుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఎందుకంటే సూర్య రాశుల్లో కేతు ఉన్నట్టు వైపు కాబట్టి ఎటువంటి మంచి ఫలితాలు ఉంటాయి, జాగ్రత్తలు ఉంటాయి, వహించాలనేటువంటిది చెప్తుంది. నేను కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక లగ్నం గురించి లగ్నం తెలియని వారికి రాశి గురించి మనం తెలుసుకుందాం. ధనుర్లగ్నము ధనస్సు రాశి. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే లగ్నాధిపతి సప్తమ స్థానంలో ఉన్నందుకు ఇక్కడ ప్రధానంగా సప్తమం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది వివాహ సంబంధించిన విషయాలు చెప్పేది. మరియు రవి అష్టమంలో ఉన్నందుకు తండ్రి మూలంగా లేదా తండ్రి తరపు బంధువర్గం మూలంగా తండ్రి సమానం మూలంగా లగ్నాధిపతి సప్తమంలో మీరు యాక్సెప్ట్ చేస్తున్నా తండ్రి తరపు వారు, తండ్రి సమానులు, ఇంట్లో పెద్దవాళ్ళు దాని వల్ల వ్యతిరేకిస్తున్నారు. ఈ సమన్వయంలో ఎక్కువగా వద్దు అని ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఈ రవి ఎప్పుడైతే అష్టమంలో ఉన్నాడో ఇచ్చేటువంటి రిజల్ట్స్లో ముఖ్యంగా ఈ కుజుడు అంటే మీకు 12వ అధిపతి పంచమాధిపతి మీ లగ్నానికి శుభుడైన కుజుడు దశమంలో ఉన్నాడో ప్రధానంగా దశమస్థానం అనేటువంటిది ఉద్యోగాన్ని ఇచ్చేటువంటిది. కాకపోతే 12వ స్థానాధిపతి ఉన్నందుకు కొంత ఉద్యోగంలో ఒత్తిడి కూడా ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. లగ్నాధిపతి సప్తమ స్థానంలో ఉన్నారు. సంతానం కోసం కూడా చేసేటువంటి ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. పంచమాధిపతి దశమ కేంద్రంలో పాపగ్రహాలకి కేంద్ర స్థానాలు చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. కాబట్టి మీరు చేస్తున్న ఉద్యోగంలో స్ట్రెస్తో పాటు లీడర్షిప్ ఇవి ఇవ్వడము, సంతానం కోసం ఎప్పటి నుంచో ప్రయత్నం చేసేటువంటి వారికి లగ్నం మీద గురువు దృష్టి ఉండడము మరియు ఈ బుధరాశుల్లోనే కుజుడు గురువు ఉండడం ఇవి సంతాన యోగాన్ని మరియు ఉపాసనా మార్గంలో ఉండేటువంటి వరకు ఉపాసన, ఎందుకంటే పంచమ స్థానం పైన కుజుడు దృష్టి ఉంది కాబట్టి కఠినంగా కొన్ని మనకి చాతుర్మాస్య దీక్ష అంటుంటారు. ఈ చాతుర్మాస్య దీక్షల సమయంలో కూడా వీళ్ళకి చక్కగా ఈ కుజుడు దశమంలో ఉన్నందుకు తోడ్పడతాడు. ఈ లగ్నానికి శుభుడే, అందులో ఎటువంటి సందేహం లేదు. అందులో ముఖ్యంగా సినిమా రిలేటెడ్, యాక్షన్ రిలేటెడ్, క్రియేటివ్ రిలేటెడ్ రంగాల్లో ఉండేటువంటి వాటికి కూడా కొత్త అవకాశాలు వస్తాయి. పంచమాధిపతి అయినందుకు కుజుడు. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన లక్ష్మీ నృసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్ర పఠనం చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. సహజంగా సూర్య భగవానుడు జన్మజాతకంలో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు, గోచారంలో ఈ సూర్యుడు కర్కాటకంలోకి ప్రవేశించినటువంటి ఫలితాలు ఇస్తాడు అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరికైనా సూర్యుడు ఇచ్చేటువంటి మొట్టమొదటి ఫలితం ఏంటి? ఆరోగ్యం భాస్కరాదిత్యేది అనుకుంటారు. అంటే ఆరోగ్యం మీకు చాలా చక్కటి ఆరోగ్యం ఉండాలంటే సూర్య భగవానుడు బాగుండాలి. మరి సూర్యుడు పాడైపోయాడండి, పాపగ్రహాల మధ్యన ఉన్నాడు, సింహరాశిలో 2 పాపగ్రహాలు ఉన్నాయి అంటే ఇక్కడ ఏంటి? సూర్య భగవానుడు బాగుండాలి, తన యొక్క గృహం, తన యొక్క ఇల్లు ఏదైతే ఉందో సింహరాశి బాగుండాలి. అలాగే ప్రతి గ్రహానికి ఉంటుంది. ఇప్పుడు కుజుడు ఉన్నాడు అనుకోండి, మేషము, వృశ్చికము, శుక్రుడికి వృషభము, తుల, బుధుడికి మిథునము, కన్య, కర్కాటకానికి చంద్రుడు, సింహానికి రవి, అదేవిధంగా ధనుర్మీనాలకి గురువు, మకర కుంభాలకి శని. ఇలాగా ఆ గ్రహము ఆ యొక్క గ్రహం ఉండేటువంటి రాశిలో ఉండే ఆ గ్రహాలు ఎలా ఉన్నాయో చూసుకోవాలి. ఆ రకంగా ఎవరికైనా ఉదాహరణకి రవి స్థానం పాడైంది అనుకోండి, దీన్ని పితృదోషము అంటారు. అంటే వంశ అభివృద్ధి అవ్వడానికి ఎక్కడా కూడా గ్రహస్థితులు అక్కడ మనకి సహకరించట్లేదు కాబట్టి
దాని పితృదోషము అంటే పితృదేవతల యొక్క అనుగ్రహం ఇవ్వలేకపోతున్నారు. అందుకని సూర్య భగవానుడి విషయంలో ఈ పితృదోష సంబంధించిన ప్రోగానికి అమావాస్యలు మీరు పితృదేవతలకి స్వయం పాకము, బియ్యము, 2-3 రకాల కూరగాయలు, పప్పు, మనం ఏదైతే వండుకోవడానికి సామాగ్రి ఉంటుందో దాంతోపాటు కొద్దిగా దక్షిణ ఇవన్నీ తీసుకెళ్ళి పురోహితులకి అమావాస్య నాడు ఇస్తే కనుక చాలా మంచిది. గుర్తుపెట్టింది, పితృదోషాలు పోతాయి దీనివల్ల. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ గోచారంలో ఈ రవి అంటే సూర్య భగవానుడు ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతూ ఈ కేతువు యొక్క ఎనర్జీస్ ఎంటర్ అవుతున్నాడో ఎప్పుడూ కనీ విని ఎరుగనంత విపరీతమైనటువంటి వర్షాలు కలుగుతాయి. గుర్తుపెట్టుకున్నాడు, కనీ విని ఎరగదు. బాబు ఏంట్రా బాబు, అసలు ఇంత వర్షపాతం ఉందేంటి, ఇంత అంటే వాటర్ రిలేటెడ్గా సంబంధించినవి. ఎందుకంటే ఇక్కడ కేవలం రవి జలరాశిలో ఉండటం మాత్రమే కాదు, రవితో పాటు బుధుడు ఉన్నాడు. బుధుడు మంచివాడే కదండి అంటే అది వక్రిస్తున్నాడు. మరి వక్రిస్తే ఏమిటి, రవి బుధుడితో కలిసి ఉంటే ఏమిటి, వక్రిస్తే ఏమిటంటే ఇప్పుడున్న ప్లానటరీ పొజిషన్. ఎందుకంటే రవికి ప్రొసీడింగ్ హౌసెస్ అంటారు మనకి నాడీ ఆస్ట్రాలజీలో ఉంటుంది. కేతు ఉన్నాడు, దాని తర్వాత కుజుడు ఉన్నాడు. ఈ ఎనర్జీస్ కూడా యాడ్ ఆన్ అవుతున్నాయి అక్కడ రవికి బుధుడు ద్వారా రవి ఉండేటువంటి జలరాశుల వల్ల. ఈ సంవత్సరం అధిపతి కూడా రవి కాబట్టి జల సంబంధించినటువంటివి మరింత పెరుగుతాయి. అంటే భారీ వర్షాలు పడటం, సునామీ లాంటివి, వరదలు రావడం, ఒకసారిగా సముద్రం ముందుకు వచ్చి కొంతవరకు నష్టం జరగడం, అంటే ఏదైనా జల సంబంధంగా. రవి మరలా మీకు కర్కాటక రాశిలోకి వెళ్ళడం, కర్కాటక నుంచి సింహరాశిలోకి వెళ్ళడం, అప్పుడు కూడా అగ్ని సంబంధంగా. అదే అగ్ని సంబంధంగా కుజుడు మనకి సింహరాశిలో వచ్చినప్పటి నుంచి చెప్తున్నాం అగ్ని సంబంధించినవి జరుగుతాయి, అగ్ని ప్రమాదాలు జరుగుతాయి, జాగ్రత్త జాగ్రత్త. ఆ రకంగా అగ్ని సంబంధించినటువంటి విషయాలు అధికంగా జరుగుతుంటాయి. ఏది కర్కాటక నుంచి సింహంలోకి వెళ్ళాక. అయితే మరి ఎంతసేపు ఈ ప్రమాదాలు అంటే ఏదైనా మంచి కూడా ఉందా అంటే ఇక్కడ ఒక మంచి ఏమిటంటే సంవత్సరంన్నర వరకు ఈ బంగారానికి సంబంధించినటువంటి విషయంలో కొంత కంట్రోల్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక 6 నెలల్లోనే 60-70 వేలు ఉండేటువంటి బంగారం 1,00,000 వచ్చి కూర్చుంది, అక్కడ తిరుగుతోంది. ఒక 2-3 వేలు పైకి పెరగడం, కింద తగ్గడం, అక్కడే తిరుగుతుంది. కొంచెం ఈ సింహంలోకి వచ్చేప్పుడు కొంచెం గ్రో అవుతుంది. కానీ ఎప్పుడైతే సింహం నుంచి మరలా అంటే ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 మధ్యలో, జూన్ జూలై కదా, సో ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 17 మధ్యలో కొంత రైజ్ అయ్యి మళ్ళీ దాని తర్వాత కంట్రోల్లో ఉంటుంది బంగారం. కాకపోతే ఈ కుజుడు ఎప్పుడైతే కన్యారాశిలోకి ఎంటర్ అయి అలాగా వృచ్చికము, తులా వృచ్చిక రాశిలో సంచరిస్తుంటాడో ఖచ్చితంగా ఏవైతే మనకి రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది, అయ్యో భూమి రేట్లు రేవైపోయింది, ప్రత్యేకంగా భూ సంబంధించినవి, నేనైతే అపార్ట్మెంట్స్ విషయంలో కాదు, భూమికి సంబంధించినటువంటివి 100% రేట్లు పెరిగితే ఉంటాయి. మీరు అవుట్స్కర్ట్స్లో చూడండి, సంవత్సరంన్నర నుంచి అయిపోయి ఉన్నాయి అలాగా, రేట్లు పెరగట్లేదు, తరగట్లేదు, వాళ్ళు అమ్ముకోవట్లేదు, అలా ఉండిపోయి అలా స్ట్రక్ అయిపోయినటువంటి భూ సంబంధించినవి పెరగడం ప్రారంభమవుతుంది. సేల్స్ అనేది పెరుగుతుంది, రొటేషన్ అయిపోతుంది, పెరుగుతుంది. అలాగే గురువు కూడా మనకి కర్కాటకంలోకి వస్తున్నాడు కాబట్టి వెండి ధర కూడా పెరుగుతుందండి. వెండి ధర విపరీతంగా పెరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి వెండి ధర పెరగడం, భూ సంబంధించిన రేట్లు పెరగడం, ఆ పర్టికులర్ మంత్లో గోల్డ్ కొంతవరకు రైజ్ అవ్వడం. కాకపోతే ఒక సంవత్సరం వరకు కొంత కంట్రోల్లో ఉంటుంది. ఇంకొక మాట చెప్తున్నాను, ఇప్పుడే 4.5 సంవత్సరాల తర్వాత గోల్డ్ రేట్ సడన్గా డౌన్ అయిపోతుంది. ఉన్న రేట్ 20-30% డౌన్ అయిపోతుంది. అంటే ఇవన్నీ ముందుగా ఎందుకు చెప్తున్నా అంటే ఆ సమయంలో కొంతమంది గోల్డ్ మీద ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు, గోల్డ్ కొనుక్కొని ఇన్వెస్ట్మెంట్గా మార్చుకునే వాళ్ళు ఉంటారు. గోల్డ్ ఇప్పుడే కొనేసుకుందాం తర్వాత పెరుగుతుంది అనుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు పెరగదు అనుకున్నప్పుడు అనవసరంగా దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం ఎందుకు అనుకుంటుంటారు. గోల్డ్ కంటే కూడా నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఇప్పుడు భూమి మీద పెట్టండి, దిస్ ఇస్ ద రైట్ టైం. ఇప్పుడు పెరుగుతుంది, మీరు ఇప్పుడు పెట్టినట్లయితే ఒక 2 సంవత్సరాలు 3 చూసుకుంటే డబుల్ ట్రిపుల్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంది. కాబట్టి ఈ యొక్క పని చేయండి, ఖచ్చితంగా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే.